కడప జిల్లా పొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. 13 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు 11,34,000 రూపాయల నగదు, 27 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ విభూకృష్ణ వివరాలు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అక్రమ బెట్టింగ్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. యువత క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతో బెట్టింగ్ రాకెట్లను అరికట్టగలమని అన్నారు. మనం ఒక బెట్టింగ్ కేస్ క్రాక్ చేసాము. సో ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ కొంత రోజు ముందు నుంచి మనకు జావేద్ అని ఒక అతను, జావేద్ అలియాస్ బాలాజీ అండ్ జీలాని, వీళ్ళిద్దరు బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ హ్యాడ్ పుట్ దెమ్ అండర్ డిజిటల్ సర్వేలెన్స్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. తర్వాత ఈరోజు మనకు వీ యాక్టెడ్ ఆన్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ టీ మూమెంట్స్ అని ఒక షాప్లో ఎర్రగుంట్ల మెయిన్ రోడ్లో బైపాస్లో ఉంది. సో అక్కడ వెళ్ళి మనం రైడ్ చేసాము. అప్పుడు ఈ జావేద్ అని ఒక అతను అలాంగ్ విత్ జిలాని ఇంకా 11 మందికి హీ వాజ్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ ఫ్రమ్ ఇల్లీగల్ బెట్టింగ్ గెయిన్స్. సో అవి అన్నీ మనం పట్టుకున్నాము అండ్ వీ అరెస్టెడ్ దోస్ పీపుల్ ఆల్సో. అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఇంటర్గేషన్ చేసాము. దాంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఒక 14,12,288 రూపీస్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీజ్ అయిన అమౌంట్ అక్కడ షాప్లో రికవర్ అయినది అరౌండ్ 11,34,000 రూపీస్. పొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపారు. ఇక యువత బెట్టింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి. రైట్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కడప జిల్లా పొద్దుటూరులో గత అర్ధరాత్రి సమయంలో అయితే కనుక ఏదైతే పొద్దుటూరు పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నటువంటి ముఠాపై అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించినటువంటి దానిపైన పోలీసులు అయితే కనుక కొన్ని లాఠీలు కావచ్చు, అలాగే కొన్ని పలు ప్రదేశాల్లో కూడా పోలీసులు ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా 13 మంది క్రికెట్ బుకీలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 11.34 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 27 మొబైల్ ఫోన్లు, అలాగే కొన్ని ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ పొద్దుటూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎక్కువ క్రికెట్ బెట్టింగ్ మాఫియా జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఉక్కుపాదం అయిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే ఏఎస్పీ విభూకృష్ణ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో కూడా యువతను కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి అలాగే యాప్లో ఎవరైనా కనుక క్రికెట్ బెట్టింగ్ పాల్పడితే వాళ్ళపైన కూడా పూర్తి స్థాయిలో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఈ కఠిన చర్యలు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతాయని చెప్పారు. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ వైపు దూరంగా ఉండాలని చెప్పి ఆయన కూడా సూచన చేశారు. మరోపక్క ప్రజలు కూడా ఖచ్చితంగా ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో అందరూ గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే కనుక వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న దినం పోలీసులు అయితే కనుక పొద్దుటూరులో ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. క్రికెట్ సంబంధించినటువంటి ఒక పెద్ద ముఠానే అరెస్ట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్.